మార్నింగ్ వస్తూ ఉండ కానీ ఇద్దరు పిల్లలు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఏం డిస్కషన్ చేసుకుంటున్నారు అంటే భోజనాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. స్కూల్లో ఏం పెట్టారా అని అడిగారు. అంటే పక్కన అంటే ఒక ఫస్ట్ ఇయర్ అబ్బాయి ఉన్నాడు, ఈ ఫిఫ్త్ క్లాస్ అబ్బాయిని ఫస్ట్ ఇయర్ అబ్బాయి అడిగితే ఏం స్కూల్లో మేమే ఎలా ఉందంటే ఏముందన్న జగన్ ఉంటే వారానికి 7 daysకు డిఫరెంట్ ఉంటా అంటే ఒకరోజు పప్పు, ఒకరోజు ఉల్లగడ్డలు, ఒకరోజు కిచిడి అంట, చికెన్ అంట, ఇట్లా ఉంటా అంటే జగన్ వచ్చింటే మాకు ఇంకా మా బతుకులు ఇంకా బాగుండు. చంద్రబాబు నాయుడు తాత వచ్చిన వాళ్ళమేంటి ఏం లేదన్నా నీళ్ళ సాంబార్ వేస్తున్నారు అని అంటే మేము బాగుంటుంది కదరా అని. అమ్మఒడి వచ్చిందనే, అమ్మఒడి ఇకపోతే ఏమన్నా ఫుడ్ అన్న మంచిది పెడితే బాగుంటుంది అంటున్నాడు చిన్న పిల్లోడు. అంటే 5th class పిల్లోనికి ఎన్ని ఏళ్ళు ఉంటాయి చెప్పు? ఆ రోజు అంటే 10-11 ఏళ్ళ పిల్లోడు ఎంత బాధపడుతున్నాడంటే వాడు ఫస్ట్ ఇయర్ అబ్బాయి అడుగుతున్నాడు మీ ఇంట్లో ఉన్న ఏమన్నా ఫుడ్ ఏమన్నా బాగుంటుందరా అంటే యాడ తింటావన్నా కేజీ వచ్చి 50, 100 ఇట్లుండాయి. కందిబ్యాలు కొనాలంటే 170, ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ కొనాలంటే 150 రూపాయలు. పరిస్థితి అయితే ఎలా ఉందంటే నాడు నేడైతే అడ్డమటర్లో అయిపోయింది. నేను ఇంకా అబ్బాయి చెప్పా కొన్ని రోజులు ఆగండి, ఓ 4 years మన గవర్నమెంట్ వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, మొత్తం సిస్టమ్ మొత్తం మారిపోతుంది. ఈసారి వస్తే 30 years దిగేదంటూ ఉండేది, ఇంకా దిగేదంటూ ఏం లేదు, ఇంకా 30 years పరిపాలన ఉంటుంది, కొన్ని రోజులు ఆగారు అని చెప్తే ఇంకేం చేస్తావు. ఆ పిల్లోడైతే బాధపడుతున్నాడు. ఎందుకంటే నీళ్ళ సాంబారు చేస్తున్నారంట. అప్పుడైతే కాయగూరలు ఏమి సిస్టమ్ ఏమి ఈరోజు బాత్రూమ్ గడిగే పరిస్థితులు లేదంట. ఇంకా అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా చెప్పడానికి నాకే బాధ అనిపిస్తుంది. అలా పరిస్థితి అయిపోయింది.